మనకి వెనకట ఒక సామెత చెప్పేటటువంటి వాడు, ఒక చిన్న సామెత. ఒకతను ఒక ఆవుల మందను తోలుకొని పోతాడట. ఒక ఆవుల మంద చూస్తాడు, అబ్బా ఎన్ని ఉన్నాయిరా అంటే బ్రహ్మాండమైన మంద తోలుకొని పోతాడు. అయ్యా ఎవరి ఆవులు అని చెప్పి పక్కన ఉన్నవాడు అడిగిండు. మాయే అన్నాడు. మాయే అంటే ఎవరెవరి? మా ఇద్దరి 100 అన్నాడు. మా ఇద్దరు ఎవరెవరి అంటే మా దొరగారి 99, అది ఒకటి, మొత్తం 100 మాయ అని చెప్పింటాడు. అంటే ఈ దేశ అభివృద్ధి అట్లా ఉంది. సంపన్నుల చేతిలో ఆస్తంతా పోగుబడి ఉంది, అదే అభివృద్ధి. మనకుంది ఒకటే. 90% మంది దగ్గర 10% ఆస్తి కూడా లేనటువంటి ఒక దుస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కాలంలో నువ్వు కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చుకుంటా, వాళ్లకు రుణమాఫీ చేసుకొని, ఇక్కడ ఉన్నటువంటి కరోనా వచ్చి చస్తంటే కూడా వాళ్ళ కనీసం ఎంగిలి మెతుకులు విధిల్చేటటువంటి స్థితిలో పాలకవర్గాలు లేనప్పుడు ఎవరో సోను సూద్ లాంటి వాడు చేసినటువంటి వాటికి ఎంత క్రేజీ వచ్చింది. ప్రభుత్వాలు ఎక్కడ పట్టించుకున్నాయి? వాడు రైల్లో పోవడానికి టికెట్ లేకుండా వీడు దింపేస్తే ఆ ప్లాట్ఫారాల మీద పడుకొని పడేసినటువంటి ప్లేట్లు ఏరుకొని తినేటటువంటి వాళ్ళకు టికెట్లు బుక్ చేసి ఒకడు పంపితే ఆయన దేవుడైంది. ఆ పాత్ర ఎవడు పోషించాలి? ఆ పాత్ర పాలకవర్గాలు, ప్రభుత్వాలు పోషించాల్సినటువంటి అవసరం. వాళ్ళ బాధ్యతను విస్మరించింది. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఎవరో ఒకరు పట్టించుకుంటే వాళ్ళని దేవుడిగా కీర్తించేటటువంటి దాన్ని మనం చూసినాం. అందుకని ఇవాళ ప్రభుత్వ విధానాలు మారితే, ప్రభుత్వ వైఖరి మారితే, ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇచ్చి వృత్తి విద్యను ప్రోత్సహిస్తే, శాస్త్రీయ విద్యను ప్రోత్సహిస్తే, ప్రైవేటీకరణను తగ్గిస్తే, కార్పొరేట్ శక్తుల ప్రాధాన్యతను తగ్గిస్తే, మొత్తం అన్ని రంగాలని, పబ్లిక్ రంగాలన్నిటి కూడా ఒక్కొక్కదాన్ని ఏలం పెట్టి అందేసుకునేటటువంటి వైఖరిని తగ్గించేస్తే ఈరోజు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు యువతకు లభిస్తాయి. ప్రజల ఆకలి తీరుతుంది. ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 5గురో 10 మందికో దరిద్రం నుంచి బయటపడతారు. అట్లా శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా అందరినీ దరిద్రంలో ముంచేటటువంటి ఒక స్థితి, తిన్నోడికే తినబెట్టేటటువంటిది, బలిసినోడిని మరింత బలిసబెట్టేటటువంటి వైఖరి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ రోజుల్లో నిరుద్యోగం పోవాలంటే మనం గొంగట్లో అన్నం తినుకుంటా వెంట్రుకలు ఏరటమే అవుతుంది. అందుకని నిరుద్యోగ సమస్య ఈ వ్యవస్థలో సాధ్యమయ్యేటటువంటిది కాదు. మనం చెప్పొచ్చు నిరుద్యోగం పరిష్కారం అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే వ్యవస్థను మార్చితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. వ్యవస్థ మార్చడానికి ఈరోజు నిరుద్యోగులంతా ఉద్యమాల్లోకి వస్తున్నారా? వస్తారా? వాళ్ళంతా పోయి ఎక్కడో అమీర్పేటలో సాఫ్ట్వేర్ నేర్చుకుంటారు. ఏ కోర్సు పడితే దానికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని 6 నెలలు 3 నెలలు డబ్బులు కట్టి నేర్చుకునే కాడు ఉన్నారు. ఈనాడు చదువుకున్న నిరుద్యోగులంతా హైదరాబాద్ నగరంలో అమీర్పేటలో కుప్పలు కనపడతారు, ఇంకో కోచింగ్ సెంటర్స్లో కనపడతారు. ఒక ఉద్యోగానికి 1000 మంది పోటీ పడతారు. వాడికంటే నేను ఎక్కువ శక్తి కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి, నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉండాలని చెప్పి పోటీ పడుతున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి వాళ్ళని నువ్వు రా, మనం పోరాటం చేసి టాటాలని, బిర్లాలని, అంబానీలని, అదానీని కూల్చేద్దాం, నరేంద్ర మోడీని, పాలకవర్గాన్ని కూల్చేద్దాం, మన రాజ్యాన్ని తీసుకొని వద్దాం, మనకు ఉద్యోగాలు తీసుకొని వస్తామంటే వాళ్ళు ఏమి రారు. వాళ్ళు తక్షణం నా కుటుంబాన్ని బతికించడం ఎట్లా, నేను బతకడం ఎట్లా, నేను చదువుకొని నా మీద ఒక 25 ఏళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళ పుస్తలమ్మి, వాళ్ళ భూములమ్మి చదివించినటువంటి నన్ను నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకొని నా తల్లిదండ్రుల్ని ఎట్లా చదువుకోవాలి, నా కుటుంబం ఎట్లా అని ఆలోచించేవాడు ఇవాళ ఒక వర్గ పోరాటంలో కంటే వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మరి మన కర్తవ్యం ఏంటి? మనం ఎట్లా చేయాలి? ఈరోజు నిరుద్యోగులు ఎవరి కింద ఉన్నారు? ఏ సంస్థ కింద ఉన్నారు? ఏ ఆర్గనైజేషన్ కింద ఉన్నారు? అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంఘాలే లేవు. సంఘాలు కాదు, వాడికి హక్కు లేదు, వాడు కోర్టుకు పోయే హక్కు కూడా లేదు. నా ఉద్యోగ భద్రత లేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఎవరి కింద ఆర్గనైజ్ కావట్లేదు. ఇంతెందుకు మన పత్రిక, ఈనాడు పత్రికలో వాడేవాడన్నా కనీసం జర్నలిస్ట్ అసోసియేషన్ పెట్టుకునేటోడు అందులో చేరినట్టు మనం పీకేస్తారు. వాడి రూలు ఈనాడులో పనిచేసేవాడు జర్నలిస్ట్ యూనియన్లో ఉండకూడదు, దానికి లోబడే పనిచేయాలి. ఈనాడు చిన్నపాటి ఉద్యోగులకు ఎక్కడికి వాడికి ఉద్యోగ సంఘాలు లేవు. నిరుద్యోగులు ఐక్యంగా లేనటువంటి పరిస్థితి ఉంది. మనకేమో కళ్ళకు కనిపిస్తుంది ప్రభుత్వాలు ఎట్లున్నాయి.
ఈనాడు కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. చాలామంది చెప్తుంటారు, మనం వింటాం, ఇద్దరు గుజరాతీ వాళ్ళు ఈ దేశాన్ని అమ్ముతారు, ఇంకో ఇద్దరు ఈ దేశాన్ని కొనుక్కుంటారు అని చెప్పి. అంటే మోడీ అమిత్ షా అమ్ముతారు, అదానీ అంబానీలు కొనుక్కుంటారు దేశాన్ని. గతంలో పెట్టుబడిదారులకు అంటే కార్పొరేట్లకు లాభం చేసే ప్రభుత్వాలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. కానీ ఈనాడు బీజేపీ ప్రత్యేకించి తమకున్నటువంటి బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలం, ఒక ఫాసిజం ఈ దేశంలో తీసుకురావాలనేటటువంటి దానికి అనుకూలమైనటువంటి శక్తులను ప్రోత్సహిస్తుంది. కార్పొరేట్ శక్తుల్లో కూడా అందరు కార్పొరేట్ శక్తులు కాదు. ఈరోజు అదానికి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇంకొకరికి లేదు భారతదేశంలో. అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మొత్తం అన్ని రంగాలని వాళ్ళకు దోచిపెట్టేటటువంటి వైఖరిని ఈరోజు బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ స్థితిలో మన కర్తవ్యం ఏంటి? మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ప్రధానంగా ప్రగతిశీల యువకులుగా మనం సమాజంలో మిగతా యువజన సంఘాలన్నిటికంటే కూడా చాలా ముందున్నటువంటి వాళ్ళం. నిన్న మొన్న అనేక సబ్జెక్ట్స్ మీరు విన్నారు. మనం ప్రపంచ పరిస్థితులు ఏంటి? ఈరోజు ప్రపంచంలో సామ్రాజ్యవాద శక్తులు ఎట్లా ఉన్నాయి? రాజకీయ పరిస్థితిలో మీరు వినుంటారు. ఈరోజు మనకు ఒక ధాన్యాగారం భారతదేశం, విపరీతమైనటువంటి పంటలు పండిస్తున్నారు, ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. అది మన దేశ ప్రజలకు కాదు, మనం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఆ తిండి గింజలు పండించేటటువంటి వాడికి అందేటటువంటి పరిస్థితి లేదు, వాడికి తినడానికి లేవు. గోడౌన్లలో ఉన్నటువంటి బియ్యం అంతా పేరిస్తే, ధాన్యం అంతా పేరిస్తే ఆకాశానికి అంటుకుంటుంది, కానీ అది మన వంటింట్లోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. పోనీ వాటిని అమ్ముకొని ఈ దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చుకొని ఈ దేశ అభివృద్ధికి ఉపయోగిద్దామంటే దాని మీద వాడు ట్రంప్ మొత్తం మన దేశం నుంచి పోయేటటువంటి ఉత్పత్తుల మీద వాళ్ళు వేసినటువంటి సుంకాలతోటి ఇవాళ ఏమీ కూడా అక్కడ అమ్ముడుపోయే పరిస్థితి లేదు, ఇక్కడ మూలగాల్సింది. పత్తికి సంబంధించి వాళ్ళ పత్తి మనకు వచ్చేటటువంటి ఇంగ్లాండ్తో కుదిరినటువంటి ఒప్పందం తర్వాత విదేశీ పత్తి భారతదేశానికి వస్తుంది. ఆ పత్తి పండించేటటువంటి రైతులకు పత్తికి ఆ దేశాల్లో విపరీతమైనటువంటి సబ్సిడీలు, రాయితీలు ఇస్తారు. వాడు తక్కువ రేటుకు భారతదేశంలో పత్తి దిగుమతి అవుతుంది. పత్తి మీద మనం మాత్రం దిగుమతి సుంకాలు వేయం. కాబట్టి ఈరోజు 7,000, 7,500 ఏదైతే ఎంఎస్పి ఉందో అది కూడా పత్తికి అందేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పత్తి రైతులు మళ్ళీ ఆత్మహత్యలు పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇట్లాంటి ఒక స్థితిలో అంటే మనము ఎప్పుడైనా దేశ పరిస్థితులు ప్రపంచ పరిస్థితులకు లోబడి ఉంటాయి, రాష్ట్ర పరిస్థితులు దేశ పరిస్థితులకు లోబడి ఉంటాయి, ఏది స్వతంత్రంగా ఉండదు. అందుకని మనం పండించే పంటలు గిట్టుబాటు ధర లేదు. ఒకవేళ పండించినటువంటి సరైన రేటు ఏమంటే దీన్ని ముంచెత్తే విధంగా విదేశీ ఉత్పత్తులన్నీ కూడా భారతదేశంలోకి వస్తున్నాయి. పోనీ వాణిజ్య పంటలు ఎక్కువ తక్కువ పండిస్తున్నాం, వీటికి తగిన మార్కెట్ బయట లేనటువంటి ఒక పరిస్థితిలో ఈ అన్నీ కూడా దివాలా తీస్తున్నటువంటి ఈ స్థితిలో మనము ఎండమావుల్లో నీళ్ళ కోసం ఎత్తికినట్టుగా ఈ వ్యవస్థల్లో ఉద్యోగాల కోసం ఎత్తుకుతాం అనేటటువంటిది ఉత్తమాట. అది మామూలుడు భ్రమిస్తాడు. నేను తెలివిగా ఇంకొంచెం జ్ఞానం పెంచుకొని ఉద్యోగాన్ని కొడతా అని చెప్పి ఒక ఉద్యోగం కోసం 1000 మంది జీవితాలు నాశనం చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు ముగుస్తాయి, ఒక్కడికి వస్తాయి. మిగతా 9,999 మంది నిరాశ నిస్పృహల్లో కూర్చుపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో అలజడి అశాంతులన్నీ కూడా ఈ నిరుద్యోగం వల్ల వస్తాయి కూడా. అందుకని ఈ ప్రభుత్వాలు మీరు ఇవ్వండి మనం అంటాం, ఎందుకు ఇవ్వట్లేదు? బీజేపీ ఆట 2 కోట్ల ఉద్యోగాలు, రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అడుగుతాం. ఎన్నికల హామీలు అమలు చేయమంటాం, నిరుద్యోగ భృతి ఇవ్వమంటాం. కానీ ఆచరణలో సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. సాధ్యం కాదు కాబట్టి మనం ఎకాఎకిన మనం సాయుధ పోరాట నినాదం ఇస్తామా? ఈ వ్యవస్థని బలప్రయోగంతో కూల్చివేసేటటువంటి ఒక పోరాట నినాదమే మనం ఇస్తామా? అది కూడా సరైనది కాదు.
మనం ఎక్కడైతే సమస్య ఉంటుందో, రైతాంగానికి యూరియా సమస్య ఉంది, యూరియా సమస్య మీద ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే వాడికి ఒక చైతన్యం వస్తుంది. ప్రతి పోరాటం చైతన్యాన్ని కలిగిస్తుంది. ప్రతి పోరాటం విజయం సాధించకపోవచ్చు, ప్రతి పోరాటం బ్రహ్మాండమైనటువంటి చైతన్యాన్ని పోరాటకారులకు కలిగిస్తుంది. ఈరోజు నిరుద్యోగ సమస్య మీద జై తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 68, 69లో వచ్చినటువంటి ఉద్యమం ప్రధానమైనటువంటి భూమిక నిరుద్యోగ సమస్య. ఉద్యోగాలు రావట్లేదు, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు కొట్టుకొని పోతారు, బట్ మనకు ఉద్యోగాలు కావాలనేటటువంటి కాడ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం సక్సెస్ కాలేదు. కానీ మీరు చూడండి, ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటంలో, ఆ క్రమంలో కొనసాగుతున్నటువంటి నక్సల్బరీ, గోదావరిలో ప్రతిఘటన పోరాటాల్లో వందల మంది, వేల మంది యువకులు తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ, జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి శక్తులన్నీ కూడా ఉద్యమంలోకి వచ్చినాయి. విద్యార్థులందరూ కూడా సరైనటువంటి విద్యా విధానం కావాలని చెప్పి, విద్య కాగానే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమాలు, ప్రధానంగా ఎమర్జెన్సీ అనంతరం వచ్చినటువంటి ఉద్యమాలు. విద్యార్థి ఉద్యమాలు ఎంత బలంగా ఉంటాయో అవి శాస్త్రీయ విద్యా విధానాన్ని తీసుకురావాలి, అట్లనే ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కానీ విప్లవోద్యమాల్లో ఈనాడు నిన్న అమరుడైనటువంటి నంబాల కేశవరావు దగ్గర నుంచి, కడారి సత్యనారాయణ రెడ్డి దగ్గర నుంచి, రామచంద్రారెడ్డి దగ్గర నుంచి, మన రవీణ దాకా, లేకపోతే అనేక మంది శ్రీకాకుళంలో అమరులైనటువంటి చాగంటి భాస్కర్ రావు, లేదు దేవినేని మల్లికార్జున గారు, అనేక మంది విద్యార్థి ఉద్యమాల నుంచి విప్లవోద్యమాలకు నాయకత్వం వహించగలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి క్యాడర్ అభివృద్ధి చేసినటువంటి ఉద్యమాలే. అంటే ఈనాడు మనము మన కర్తవ్యాలను నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం పంట పండించాలి, మనం ఈ వ్యవస్థను కూల్చాలి. ఈ వ్యవస్థ మనకు అర్థమైంది, ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ, ఇది బహుళ జాతి సంస్థలకు ఊడిగం చేసే వ్యవస్థ. వాడు ఎన్ని మాటలన్నా చెప్పను, దానికి ఎన్ని రంగులన్నా అర్థం, ఎవడన్నా రాను, కానీ ఈ వ్యవస్థ కార్పొరేట్ చక్రబంధంలో ఉంది. అందుకని ఇక్కడ పేదోడికి అన్నం కావాలి, ఆకలి కేకలు పోవాలి, దరిద్రం నిరుద్యోగం పోవాలి అంటే ముందు ఈ వ్యవస్థ పోవాలి. ఈ కంపు ఎక్కడి నుంచి వస్తుంది? చనిపోయిన శవం నుంచి వస్తుంది. ముందు దాన్ని తీసేయాలి, అక్కడి నుంచి ఈ వ్యవస్థను మార్చాలి. ఒక సోషలిస్టు వ్యవస్థని, సమసమాజాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది మనకు స్పష్టమైంది. అంటే మనం ఓట్లు పండించాలి, ఈ వ్యవస్థను మార్చాలి. ఓట్లు పండించాలి అంటే, ఓట్లు పండించాలన్నప్పుడు మనం ఆకాశం వైపు చూడకుండానే ముందు విత్తనాలు తెచ్చుకొని పెట్టుకోవాలి దగ్గర. తర్వాత నార్మల్ చదువు చేసుకోవాలి. వర్షం పడ్డాక 1-2 వర్షాలకు ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత విత్తనాలు వేసుకోవాలి. పొలాన్ని 2 సార్లు దున్నుకోవాలి. మంచిగా దాన్ని కరిగట్టు చేసుకొని నాటు పెట్టుకోవాలి. కలుపు తీసుకోవాలి. సకాలంలో చీడపీడలు తొలగించుకోవాలి. చివరికి వర్షం పడకుండా దాని పంటని కాపాడుకోవాలి. నోర్పిడి చేసుకొని తీసుకొచ్చినప్పుడు ఆ ధాన్యం వస్తుంది. అందుకని వ్యవస్థను మార్చాలన్నప్పుడు నిరుద్యోగులను వదిలేసి, వాళ్ళ సమస్యలను వదిలేసి, మనం విప్లవ యువజన కార్యకర్తలం, ప్రగతిశీల కార్యకర్తలం, మేమేమి ముట్టుకోము. డ్రగ్స్ తీసుకునే వాళ్ళతోటి మనకు సంబంధం లేదు. నిరుద్యోగుల వాళ్ళెవరు మన కాడికి వస్తారు అని చెప్పి మనం కూర్చొని ఉండటం కాదు. ఈరోజు గ్రామాల్లో, పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా యువతరం నిర్వీర్యమై నిశ్చేష్టుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దారి తెన్ను లేకుండా, పని లేక, ప్రచ్ఛన్న నిరుద్యోగం, అర్ధ కార్మికుడు. వాడికి పని దొరికిన 2 రోజులే పని చేసుకుంటాడు, మిగతా రోజులు ఖాళీగా కూర్చొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సమాజంతో, వ్యవస్థతో పని లేదు. అటో ఇటో పక్క చూపులు చూసి ఈయన వస్తే మనకేమైనా చేస్తాడా, ఈసారి సర్పంచ్ని ఎన్ని మారితే ఆయన ఏమైనా చేస్తాడేమో, లేకుంటే ఎమ్మెల్యేని ఈయన ఓడించి ఆయన గెలిపిస్తే మనకి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఎండమావుల్లో నీళ్ళ కోసం ఎత్తినట్టుగా వాళ్ళు ఎత్తున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ప్రగతిశీల యువకులుగా, మొత్తం ఈ వ్యవస్థను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళుగా ఈ మార్పు ఎట్లా చేయాలో కూడా ప్రణాళికలో రాసుకున్నాం మనం. ఏ నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానైతే ఈ వ్యవస్థ మారుద్దని మనం చెప్తున్నాం, దానికి తగ్గ గ్రౌండ్ని మనం కింద చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యువతను ఆర్గనైజ్ చేయాలి.
నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సమస్యని గ్రామాల్లో ఉన్నటువంటి అర్ధ నిరుద్యోగికి ఏదైతే ఉందో వాళ్ళందరినీ బట్టి ఉపాధి హామీలో మాకందరికీ పని కల్పించండి అని చెప్పి మనం ఆందోళన చేయాలి. వాళ్ళతో వాడు జాబ్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు. వాడు పనికి పోతే సరైనటువంటి వేతనం రావట్లేదు. రోజుకు 200 పడవు. వాడు 400 ఇస్తానని చెప్తాడు, కానీ 200 పడవు. వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి మన ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడో వాడు అమీర్పేటలో ఉండొచ్చు కాక అక్కడ మన పీవైఎల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి ఫీజులు ఎట్లున్నాయంటారు, ఎంట్రన్స్ ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. ఒక్క జాబ్కి 1000 మంది అప్లై చేస్తే ఒక్కొక్కటి దగ్గర నుంచి 200 వాడు ఎంట్రన్స్ ఫీజు తీసుకుంటారు. అంటే ఒక 2 లక్షలు వాడు కొట్టేసేటటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వాల దగ్గర ఉన్నది. మన పిఎస్సి ఏదైతే ఉందో దానంత దౌర్భాగ్యం దేశంలో మరో సంస్థ లేదు. ఎన్ని లీకులు, వాడు పరీక్ష పెట్టినట్టు పెడతాడు, పేపర్ లీక్ అయినా రద్దు చేస్తాడు. అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చారో ఎన్నిసార్లు రద్దు చేసిండ్రు లీకుల పేరుతో. అదొక వ్యూహం, అదొక ఎత్తుగడ. పెట్టినాం కానీ లీక్ అయింది కాబట్టి ఆపినాం. చేసేది ఏమున్నది దానికి? ఎన్నిసార్లు పెట్లు నిర్వహిస్తారు, ఎన్నిసార్లు డిఎస్సి పేరుతో ప్రజలను మోసం చేస్తారు. ఇవన్నీ కూడా కొనసాగుతాయి. దాంట్లో మనం నిలబడి ఉంటే దాంట్లో పోరాడేటటువంటి కర్తవ్యాలు మనకు అక్కడ లభిస్తాయి. ప్రతి సమస్య మీద మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం, పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాలి. ఒక నిరాశ నిస్పృహ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే నిరుద్యోగుల్లో నిరాశ నిస్పృహలు ఉన్నాయి, ప్రజల్లో నిరాశ నిస్పృహలు ఉన్నాయి, ఉద్యమ కార్యకర్తల్లో కూడా నిరాశ నిస్పృహలు ఉన్నాయి. మనకు కూడా ప్రజల మీద యువకుల మీద విశ్వాసం లేదా? వాడు ఎమ్మడి పడి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వాడితోడు పోతాడు, ఒక క్వార్టర్ ఇస్తే వాడితోడు పోతాడు, వాడు విప్లవం చేస్తాడా? ఇక వాడు వచ్చి మనతో ఉండి వాడు ప్రగతిశీల ఉద్యమాల్లో ఉంటాడా? మనకి ఎక్కడి నుంచి పుడతారు? మరి ఎక్కడి నుంచి వస్తారు? మనకి ఎవరితోటి మనం విప్లవం చేయాలి? ఎవరితోటి వ్యవస్థను మార్చాలి? ఎవరు చేయాలి? భారతదేశంలో విప్లవాన్ని విజయవంతం చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? భారతదేశ ప్రజలే కదా. భారతదేశ యువకులే 100 చెప్పొచ్చు, కానీ ఇక్కడ ప్రజలే. వాడు డ్రగ్స్కి అలవాటైందా, వాడు ఆల్కహాల్కి అలవాటైందా, వాడు ఇంకో వ్యసనాలకు అలవాటైందా, వాడు జులాయిగా తిరుగుతాడా, వాడు మనవుడు, వాడే మన చోదక శక్తి, వాడే ఈ విప్లవోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి వాడు. అందుకని వాడిని బాగు చేసుకునే కర్తవ్యం కూడా మందే. మన పిల్లాడు ఉన్నాడు, వాడు డైపర్ ఖరాబ్ చేస్తాడు, లాక్ ఖరాబ్ చేస్తాడు, తీసి వాడిని కంటకొప్ప మీద వేయలేం కదా మనం. మళ్ళీ కడిగి మళ్ళీ వాసన రాకుండా పౌడర్ వేసి కొత్త బట్టలు వేసి ఎత్తుకుంటాం. వాడు ప్యాస్ పోసుకున్నా వాడిని క్లీన్ చేసే బాధ్యత మందే. వాడు మంచోడు అయిన దాకా, వాడు ఒక వయసు వచ్చిన దాకా, వాడి గ్యావ తెలిసిన దాకా తల్లిదండ్రులు ఎంత తపన పడి పెంచి చేస్తారు. ఆ కర్తవ్యం ఈనాడు ప్రగతిశీల యువకులుగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చైనాలో మావో నాయకత్వాన కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైనాడు. మనకంటే పెద్ద దేశం చైనా. జనాభాలో మనకంటే ముందున్నటువంటి దేశం. మన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని చైనాలో ఏర్పాటు చేసిన తర్వాత మనకంటే ఎక్కువ దురలవాట్లు ఉన్నటువంటి దేశం కూడా చైనా. మనకన్నా ఏదో నాటు సారా తాగుతారు, లేకపోతే గంజాయి తాగుతారు, కానీ ఓపియం నల్ల మందు వాడకంలో చైనా రికార్డ్ బ్రేకర్. యువతే కాదు, జనం అంతా కూడా పొద్దున్న దాకా నల్ల మందు వేసుకొని జోగుతూ ఉండేవాళ్ళట. ఈ కమ్యూనిస్టు నాయకులందరూ కూడా ఒక చోటకి వెళ్ళి ఆ ఊరిని చూసిన తర్వాత అందరూ నిరాశతోటి వీళ్ళు విప్లవంలోకి వస్తారా, ఇంతమంది నల్లమందు దాగి ఒంటి సోయి లేదు, ఇంటి సోయి లేదు, మనం వచ్చినవని కూడా పట్టించుకునే కాడలేదు, వీళ్ళతోటి మనం విప్లవం చేసేది, వీళ్ళు విప్లవం చేస్తారు, చైనా విముక్తి అవుతుంది, నువ్వు చెప్పే మాటలు కాకపోతే మన కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో విప్లవాన్ని తీసుకురాదు, వీళ్ళు బాగుపడరు అని చెప్పిన తర్వాత మావో చెప్పింది, వాళ్ళు ఎట్లనైనా ఉండని, వాళ్ళని విప్లవోద్యమంలోకి తీసుకురావాల్సిన కర్తవ్యం మందే. అదే కమ్యూనిస్ట్ పార్టీ చేయాల్సింది. మీరు చూటే పేరు వినుంటారు, లాంగ్ మార్చ్లో సర్వసైన్యాధ్యక్షుడు చూటే
మావోకు కుడిభుజంగా ఉన్నాడు. చూటేని వీళ్ళు పోయి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకోమన్న నాడు చూటే మంచి నల్ల మందు వేసుకొని పడుకొని ఉన్నాడు. ఆ ఊర్లో ఆయన మంచి పెద్ద మనిషి, మంచిగా ఉంటాడు, యువకుడు, మనకు పనికి వస్తాడు, మాట్లాడదాం అని వీళ్ళు పోయినాడు. కమ్ముగా వేసుకొని ఆయన దూక్కుంటూ ఉండి ఈ పోయిన వాళ్ళంతా కూడా, బాబు నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ నువ్వు నీ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి రిసెర్చ్ చేసినటువంటి వాడు చూటే. ఆయన ఎమ్మటిపడి ఆయన తీసుకొని వస్తే ఆయన లాంగ్ మార్చ్కి నాయకత్వం వహించింది మావోతో పాటు. చైనా విముక్తిలో కీలక పాత్ర పోషించింది. సర్వసైన్యాధ్యక్షుడు చూటే. అంటే మార్పు రాదు అనుకోవడం అనేటటువంటిది నిరాశావాదం. మార్పు వస్తుంది. మార్పు కోసం చేయాల్సినటువంటి పద్ధతుల్లో మన ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మనము చేయకపోతే మార్పు రాదు. అందుకని ఆ కర్తవ్యం మనం తీసుకొని, ఒక రైతు ఎట్లయితే వ్యవసాయం చేస్తాడో ప్రతి మెట్టు మీద నేను విత్తనాలు వేసినా నారు వచ్చింది నాకు ఒడ్డు రాలేదే అంటే అప్పుడు రావు. అయ్యో నాటు పెట్టిన నెల అయింది ఇంకా రాలేదే అంటే అప్పుడు రావు. దానికి క్రమం పడుతుంది. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. ఈరోజు చేసినటువంటి పోరాటాలు ఖచ్చితంగా భవిష్యత్తు విప్లవోద్యమానికి ఉపయోగపడతాయి, కావలసిన చైతన్యాన్ని అందిస్తాయి. ఈనాడు నాకు ఉద్యోగం రావటం లేదు అనేటటువంటి కోపంతో సంఘంలోకి వచ్చినటువంటి వాడు, ఆర్గనైజ్ అయినటువంటి వాడు, ప్రభుత్వం మీద కొట్లాడినటువంటి వాడు, సరైన నాయకత్వం ఉంటే అగ్నిపథులు, అగ్నివీరులో ఎవ్వరికి వాళ్ళు సెల్ ఫోన్లలో మెసేజ్లు పెట్టుకొని సికింద్రాబాద్ చేరి మొత్తం కాన్సులేట్ని స్తంభింపజేసేటటువంటి వైపు ఎట్లా ఉద్యమం, ఆకస్మిక ఉద్యమం ఎట్లా చేసిండ్రో వాళ్ళకి సరైనటువంటి రాజకీయ డైరెక్షన్ పీవైఎల్ లాంటి దానికి నాయకత్వం వహిస్తే వాళ్ళ ఆర్గనైజేషన్లో మిగులుతారు. ద్రోహం చేసినటువంటి, మోసం చేసినటువంటి ప్రభుత్వ వైఖరి తెలుసుకున్న తర్వాత ఆ తీగ పట్టుకొని లాగితే డొంకంతా తగులుద్ది. ఇది ఇక్కడ లేదు. మనకు అగ్నిపథ్ తాత్కాలిక ఉద్యోగాలు ఇస్తామనేటటువంటి పరిస్థితి ఏదైతుందో అది ఇక్కడ లేదు. దీని పునాదులు ఇక్కడి నుంచి గుంజుతా ఉంటే అవి ఇక్కడి నుంచి నరేంద్ర మోడీ నుంచి ట్రంప్ దాకా, ప్రపంచ బ్యాంకు దాకా దాని పునాదులు ఉంటాయి. అవి మొత్తం కదులుతాయి. అందుకని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలనే చైతన్యం మెట్టుగా వస్తుంది. ఒకేసారి చైతన్యం రాదు, మెట్టుగా చైతన్యం వస్తుంది. అందుకని ప్రతి మెట్టులో విప్లవోద్యమాలు నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రగతిశీల శక్తుల మీద ఉన్నది. అందుకని దేన్ని మనం వదిలిపెట్టాల్సినటువంటి అవసరం మేము మా చిన్నతనంలో సారా రేటు తగ్గించండి అని ఉద్యమాలు చేసేది. సారా రేటు తగ్గించండి నవ్వుకునేది. సారా తాగుతాండి అంటే మనం తాగొద్దని చెప్పేసి సారా రేటు తగ్గించండి అని ఉద్యమం చేస్తే ఇంకెక్కువ తాగమనా? సారా రేటు తగ్గించండి అనే ఉద్యమం ఎట్లా కరెక్టు? మన బుర్రకు అంతకుపోయింది. కానీ సారా తాగొద్దని చెప్తూనే సారా పేరుతో వాడు అదనపు దోపిడీ చేస్తాడు. వాడు తాగుడు నష్టపోవడం ఒక ఎత్తు అయితే, ఎక్కువ డబ్బులు పెట్టి కుటుంబంలో నాశనం అయిపోతుంది. ₹10 వచ్చేది ₹1.5 అమ్మేటటువంటి ఒక పరిస్థితిలో దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ విప్లవకారులు సారా రేటు తగ్గించండి అనే ఉద్యమాలు వచ్చాయి. అది కొత్తగా చూసి వైట్ కాలర్ వాళ్ళందరూ కూడా సారా రేటు తగ్గించడం ఇదేంటి అనేటటువంటి నవ్వుకోవచ్చు. కానీ ఒక ఆర్థికంగా పీడిత వర్గాన్ని నాశనం చేసేటటువంటి ఒక రకమైనటువంటి దోపిడీకి వ్యతిరేక పోరాటం అది. సారా రేటు తగ్గించమంటే సారా తాగమని కాదు, సారా మానండి అనే పోరాటం చేస్తూనే సారా రేటు పెంచి దోచుకునేటటువంటి గుత్తేదారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. కానీ మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి? బెల్ట్ షాప్ లేని ఊరు ఏదన్నా ఉంటుందా? ఏదన్నా మనిషి కాలు పెట్టే కాడ బెల్ట్ షాప్ లేని గూడెం ఉండదు. ప్రతి చోట బెల్ట్ షాప్. పని కట్టుకొని కేసీఆర్ని తిట్టినోడు అధికారంలోకి వచ్చినాక ఇవాళ టెండర్లు ప్రారంభమైనాయి. వాటి నుంచి ఊరూర బెల్ట్ షాపు. ఈ నెల అమ్ముడుపోయినంత ముందుకు దీని మీద వచ్చే నెలలో 10% పెరగాలి అమ్మకాలు. ఆ వచ్చే నెలలో ఇంకో 5% పెరగాలి. పోటీపడి గ్రామాలకు సప్లై చేసి పట్టుబట్టి తాగించేటటువంటి ఒక వైఖరి కొనసాగుతుంది. ఎక్కడ లేదు బెల్ట్ షాపులు. మన ప్రొవిజన్లో బెల్ట్ షాపులు అమ్ముకోవచ్చు అనేటువంటిది ఎక్కడ లేదు. వాడు వేలం పెట్టేది లైసెన్స్ షాప్కి, మండలానికి ఒక షాపు పెడతాడు. కానీ మండలంలో 100 బెల్ట్ షాపులు ఉంటాయి. అసలు షాప్ నుంచి అమ్ముడుపోయేది తక్కువ, బెల్ట్ షాపు నుంచి అమ్ముడుపోయేది ఎక్కువ. బెల్ట్ షాపుల్లో నువ్వు ఏ షాప్ చూడు ఎంఆర్పి ధరకే అమ్మబడును అని షాప్ కార్డు ఉంటుంది. బెల్ట్ షాపోడు 30, 40, 50 రూపాయలు ఒక క్వార్టర్ మీద, ఒక బీరు బాటిల్ మీద తీసుకుంటాం. రహస్య 20 యువకులుగా మనం తాగొద్దని చెప్తాం. 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 20 యువకులుగా మనం తాగొద్దని చె
కానీ వాళ్ళ సొసైటీలో ఏ 10 మంది మనం మిగులుతామో కానీ మిగతా 90 మంది తాగుడుతో అదొక కల్చర్గా అలవాటు పడినటువంటి ఒక స్థితి ఉంది. మనం చేయకూడదా బెల్ట్ షాపులు రేట్లు తగ్గించమని? ఎట్లా మీరు ఎంఆర్పీకి దాని మీద మంది ఎట్లా అమ్ముతారు మీరు? అసలు బెల్ట్ షాప్ ఎందుకు గ్రామంలో? ఎవరు చెప్పారు బెల్ట్ షాప్ పెట్టమని? ఒక్క షాప్ పెట్టుకో అక్కడ, ఆ షాప్లో కూడా ఎంఆర్పీకి అమ్మని చెప్పి ఆందోళన చేసి తప్పేం లేదు. కానీ మనం చేయకూడదు, అంటుకోకుండా ఉంటే మనం ఎంతకాలం అంటుకోకుండా ఉంటామో వాళ్ళు కూడా మన అంటుకోరు. మనకు వాళ్ళకు ఆ దూరం కొనసాగుతూనే ఉంటుంది. మన తరం పోద్ది, మళ్ళొక తరం వస్తుంది, మళ్ళొక తరం వస్తుంది, విప్లవోద్యమం వాయిదా పడుతూనే వస్తుంది. మనకంటే వెనక కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించి మావో నాయకత్వాన 15-20 ఏళ్ళు తిరగకముందే రాజ్యాధికారాన్ని చేజిక్కించినట్టు పరిస్థితి. కమ్యూనిస్ట్ పార్టీకి 2025 నాటికి 100 ఏళ్ళు నిండుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ప్రథమ మహాసభ జరిగి 2025కు 100 ఏళ్ళు. 100 ఏళ్ళు నిండిన తర్వాత కూడా కంచూపు మేరలో విప్లవోద్యమం కనపడినట్టు, ఒక నైరాశ్యం కనపడినట్టు అనేక ప్రయోగాలు భారతదేశంలో జరిగినాయి. కులవర్గ నిర్మూలన, వర్గ నిర్మూలన, సాయుధ పోరాటం, గెరిల్లా పోరాటం, ప్రతిఘటన పోరాటం, ఎన్ని ఉద్యమాలు చూస్తున్నాం మనం. త్యాగాలు లేవా చరిత్రలో? అనేక త్యాగాలు. కమ్యూనిస్టుల్ని, విప్లవకారుల్ని మించిన త్యాగాలు చేసినటువంటి వాళ్ళ చరిత్రలో ఎవరు లేరు. ఇప్పటికి మనకు వాళ్లకు కొన్ని రాజకీయ భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఒక విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు మావోయిస్టులు చేస్తున్నటువంటి త్యాగాలు మహోన్నతమైనటువంటి. ఈరోజు డెడ్ లైన్ పెట్టి చంపుతాం అంటే వాళ్ళలో అనేక మంది చనిపోతూ లొంగిపోతూ ఉన్నటువంటి స్థితిలో చివరి దాకా కూడా చావు ఎత్తుక్కొని వచ్చి చంపిన దాకా కూడా విప్లవోద్యమంలో కొనసాగుతాం అనేటటువంటి త్యాగం, ఆ చైతన్యం కమ్యూనిస్ట్ విప్లవకారులకు మాత్రమే ఉంటుంది. అందుకని అట్లాంటి త్యాగాలు ఉన్నాయి. అవకాశవాదాలు ఉంటాయి, త్యాగాలు ఉన్న కాడ, పోరాటాలు ఉన్న కాడ ద్రోహాలు ఉంటాయి. అందుకని వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకొని ప్రగతిశీల యువకులుగా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే అన్ని రకాల ఒక ఆక్టోపసీ లాంటి దోపిడీ వ్యవస్థ ఈనాడు మన దేశంలో ఉంది. దీనికి వ్యతిరేకంగా అడుగడుగునా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నిరుద్యోగ సమస్య దేంతో ముడిపడి ఉందో విడమర్చి చెప్పాల్సినటువంటి కర్తవ్యం కూడా మనకుంది. మనకు తెలుసు, మనకు తెలిస్తే సరిపోదు, చెప్తాం. వాడు వినడానికి రాడు. వాడి సమస్య మీద మనం కార్యక్రమం, నిరుద్యోగ సమస్య మీద చలో రాదంటాం. కానీ ఇక్కడున్న పీవైఎల్ కార్యకర్తలే పోతారు, ఒక్క నిరుద్యోగి ఆడికి రాడు. మనకు నిరాశ వస్తుంది. ఎవరి కోసం మనం చేస్తున్నాం? వాడి సమస్య మీద పోతే వాడు మన కొట్టి, మన ఈపులు వాళ్ళ కొట్టి, మన చొక్కాలు దింపి, మన జైల్లో పెట్టి, మన మీద తప్పుడు కేసులు పెట్టి తిరుగుతాం. ఎప్పుడో ఒకసారి ఎవరి కోసంరా మనం తిరిగింది? అసలు వాడి కోసం చేస్తే వాడు రాడు. వాడు నిలువు దోపిడీ చేసేటటువంటి వాడి మీద వాడి కోపం రాదు. ఈ గ్యాప్ ఎక్కడో ఉంది. వాళ్లకు మనకి ఎక్కడి దూరం ఉందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మావో చెప్తాడు, వర్గ పరిశీలన చేయాలి. ముందు నిరుద్యోగ సమస్య మీద పరిశీలన చేయండి. ఏ రూపాల్లో నిరుద్యోగ సమస్య ఎట్లెట్లా ఉంది, వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేద్దాం. మన కర్తవ్యం నిరుద్యోగ సమస్యని పరిష్కరించడం కాదు మన కర్తవ్యం. నిరుద్యోగుల్ని ర్యాలీ చేయటం మన కర్తవ్యం, ప్రధాన కర్తవ్యం. నిరుద్యోగుల్ని ఆర్గనైజ్ చేయటం మన కర్తవ్యం. వాళ్ళందరినీ కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు చేయటం మన కర్తవ్యం.